నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు నేను చెప్పాలనుకున్నది కార్పల్ టన్నల్ సిండ్రోమ్. చాలా మంది మిడిల్ ఏజ్కి వచ్చే లేడీస్ లో చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి ముఖ్యమైన కారణం అన్నిటికీ ఇదే కారణం అని చెప్పను, కాకపోతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కారణం కార్పల్ టన్నల్ సిండ్రోమ్. ఇది ఎందువల్ల వస్తుంది అంటే, మామూలుగా చేతికి వెళ్లే మీడియన్ నర్వ్ అనే ఒక నరం ఇక్కడ కార్పల్ టన్నల్ అనే లొకేషన్ లో నుంచి చేతిలోకి ఎంటర్ అవుతుంది అనమాట. నరం అనేది ఆ టన్నల్లో నొక్కుకుపోవడం వల్ల ఈ తిమ్మిర్లు అనేవి వస్తాయి. మోస్ట్లీ ఈ 3 వేలకు ఎక్కువగా వస్తాయి అనమాట. తిమ్మిర్లు కానీ, మొద్దుబా అన్నట్టు అనిపించడం, మంటలు అనిపించడం, నొప్పిగా అనిపించడం. సో చెయ్యి తర్వాత హ్యాండ్ ఇవన్నీ కూడా కొంచెం నొప్పిగా అనిపించవచ్చు. కొంతమందికి షోల్డర్ వరకు కూడా అనిపించవచ్చు అనమాట. ఇది రావటానికి ముఖ్య కారణం ఏంటి అంటే, చాలా వరకు షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాతం ఉన్న వాళ్ళలో, ప్రెగ్నెన్సీ టైంలో, వీటితో పాటు కొన్ని వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు, అంటే ఇవి పిండడం కానీ, టైపింగ్, చాలా లాంగ్ అవర్స్ టైపింగ్ చేయడం, వైబ్రేటింగ్ మెషినరీ వాడడం, ఇట్లాంటి వాళ్ళల్లో ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇది ఒకసారి మొదలైన తర్వాత మనకేమవుద్ది అంటే, స్టార్టింగ్ స్టేజ్లో నొప్పులు, తిమ్మిర్లు మోస్ట్లీ నైట్ టైం వస్తాయి. తర్వాత డే టైం కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. పోగా ఇక్కడ కండ అనేది కొంచెం వీక్ అవడం, చేతిలో గ్రిప్ తగ్గిపోవడం, ఇట్లాంటివన్నీ జరగవచ్చు. సో మనం దీనికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ డయాగ్నోసిస్ చేయడానికి మనకి నర్వ్ కండక్షన్స్ అనే ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఎట్లా ఉంది ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది ఒకసారి నరంలో చెక్ చేసుకుంటాం, ఎక్కడైనా బ్లాక్ ఉందా అనేది. అది మెయిన్ టెస్ట్. దీంతో పాటు కొంతమందిలో అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ అట్లాంటి హెల్ప్ అవ్వచ్చు. ప్లస్ షుగర్ ఉందా, మామూలుగా ఏమైనా థైరాయిడ్ ఏమైనా అన్కంట్రోల్గా ఉందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని దీనికి కొన్ని మెడికేషన్ స్టార్ట్ చేస్తాం అనమాట, కొంచెం రిలీఫ్ రావటానికి. వీటితో పాటు వ్రిస్ట్ స్ప్లింట్ అనేది ఉండిద్ది, ఆ నరం మీద ఒత్తిడి పడకుండా ఉండటానికి చేతికి వేసుకునే ఒక స్ప్లింట్. ఇంకా మనం చేసే పనుల్లో, వ్రిస్ట్తో చేసే పనులు కొంచెం మనం తగ్గించుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, నర్వ్ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్. చేతుల్లో కొన్ని మూమెంట్స్ చేయడం వల్ల నర్వ్ కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చేయొచ్చు. మనకి వీటితో రిలీఫ్ రావట్లేదు, అట్లాగే ఉంది అనుకుంటే మనం నరం చుట్టూ ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు. స్టీరాయిడ్ కానీ, పిఆర్పి కానీ ఇంజెక్షన్ ఇస్తే కొంతమందిలో రిలీఫ్ వస్తుంది. లేకపోతే దీనికి ఒక సర్జరీ ఉంది, కార్పల్ టన్నల్ రిలీజ్ సర్జరీ అన్నమాట. అక్కడ మనం చిన్న ఘాట్ లాగా పెట్టేసి నరాన్ని కొంచెం మొబిలైజ్ చేస్తే, కార్పల్ టన్నల్ ఓపెన్ చేస్తే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనేది. కాబట్టి మనం లేట్ చేయకుండా తిమ్మిర్లు వచ్చినప్పుడు ఎర్లీ స్టేజెస్లోనే మనం చూయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.